హలో వెల్కమ్ టు అంజీసీసీ. ఈరోజు మనం ట్రిగ్నామెట్రీ సంబంధించి ఎస్ఎస్సి సిజిఎల్ S1 షిఫ్ట్ 1 26/9/24లో అడిగిన క్వశ్చన్. tan a ప్లస్ cot a ఈక్వల్స్ టు 2 అయితే ఫైండ్ 7 tan పవర్ 8a ప్లస్ 6 cot పవర్ 8a ప్లస్ 8 సీకెంట్ స్క్వేర్ ఏ అనేటటువంటిది. సో నేను ఆల్రెడీ చెప్పున్నాను. సో ఇలాంటి క్వశ్చన్లు వచ్చినప్పుడు మనకు క్వశ్చన్ కాంబినేషన్ ఇంపార్టెంట్. క్వశ్చన్ కాంబినేషన్ సైన్ కాస్ ట్యాన్ కాంబినేషన్ ఉంటే టీటా వాల్యూ 0 సబ్స్టిట్యూట్ చేసుకోండి. సో దీంతోపాటు సైన్ కాస్ ట్యాన్తో పాటు సీకెంట్ కొసీకెంట్ కాట్ ఈ కాంబినేషన్ అంటే టీటా ప్లస్లో 45 డిగ్రీస్ సబ్స్టిట్యూట్ చేసుకోండి. ఇప్పుడు ట్యాన్ సీకెంట్ కాట్ కాంబినేషన్లో ఉంది కాబట్టి పుట్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు 45 డిగ్రీస్. నో 45 డిగ్రీస్ సబ్స్టిట్యూట్ చేసుకోండి. ఇప్పుడు ట్యాన్ 45 ప్లస్ కాట్ 45 ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అవుతుందో చూసుకోండి. ఇక్కడ 45 అంటే 1 ప్లస్ ఇక్కడ కాట్ 45 1 ఈజ్ ఈక్వల్స్ టు 2. సో మనకి ఇక్కడ 2 ఇక్కడ 2 సెట్ అయింది కాబట్టి ఇంకా సేమ్ వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసేయండి. 7 ఇంటూ tan 45 పవర్ 8 మైనస్ 6 ఇంటూ కాట్ 45 పవర్ 8 ప్లస్ 8 సీకెంట్ పవర్ 45 స్క్వేర్. సో ఈ రెండింటి వాల్యూ ఒకటే కాబట్టి 7 ఇంటూ దీని వాల్యూ అయినా 1 దీని వాల్యూ అయినా 6 ఇంటూ ఎనీ పవర్ 8లో ఇవన్నీ ఏం సబ్స్టిట్యూషన్ లేదు. 8 ఇంటూ సీకెంట్ 45 వాల్యూ ఎంత అవుతుంది మనకు √2 స్క్వేర్. సో 7 మైనస్ 6 1 అవుతుంది ప్లస్ 8 ఇంటూ స్క్వేర్కు రూట్ క్యాన్సిల్ అయితే 8 ఇంటూ 2 8 2 16 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 17. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఇలాగే ప్లేస్ చేసుకోండి, రాసుకోండి, లేకుంటే కొంత ఇబ్బంది పడాల్సి వస్తుంది. సో ఎస్ఎస్సి రైల్వే SIPCకి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఇలాంటి క్వశ్చన్ చూసుకోండి. థ్యాంక్ యూ.